సో ఇప్పుడు మనం గ్రూపింగ్ ఆఫ్ క్వాడ్ చూద్దాం. ఇంతకుముందు ఏం చూసాము, పేరు చూసాము. గ్రూపింగ్ ఆఫ్ క్వాడ్ ఇప్పుడు చూద్దాం. క్వాడ్ అంటే ఏంటంటే 4 సెల్స్ని పేరు కింద మార్చడం. ఓకే, సో దీన్ని ఫస్ట్ 3 వేరియబుల్ మ్యాప్ని చూద్దాం. 3 వేరియబుల్ కే మ్యాప్ని చూద్దాం. 1 2 3 4. సో ఇది ఏ బి సి, ఏ బారు ఏ, బి బార్ సి బారు, బి బార్ సి, బిసి, బిసి బారు. ఓకే, 1 1 1 1. సో ఇలాగ మనం క్వాడ్ చేయొచ్చు హారిజాంటల్గా. క్వాడ్ చేసినప్పుడు వీటిల్లో కామన్ ఏమి ఉండవు, కానీ ఇక్కడ డైరెక్ట్గా ఏ బార్ వచ్చేస్తుంది. ఏ బార్ రాసేయచ్చు. ఓకే, సో ఇంకొకటి ఏం తీసుకోవచ్చు అంటే ఇంకొక టైపు, ఇదొక కేసు. కేస్ 2 చూద్దాం. 1 2 3 4. ఏ బి సి, ఏ బార్ ఏ, బి బార్ సి బార్, బి బార్ సి, బిసి, బిసి బార్. ఓకే, సో ఇక్కడ 1 ఉన్నాయి అనుకుందాం. అప్పుడు మనం క్వాడ్ని ఇలా చేయొచ్చు. ఓకే, బి బార్ సి, బిసి, సి కామన్గా ఉంది ఇందులో. ఇటువైపు ఏమో ఏ బార్ ఏ, బి బార్ సి, బిసి కామన్గా ఏముంది, సి ఉంది. సో మనం డైరెక్ట్గా గ్రూప్ని సి కింద తీసుకోవచ్చు. ఇది ఒక టైపు. ఇంకొక టైపు చూద్దాం. ఇది కేస్ 2. ఇంకొక కేసు ఏంటంటే ఏ బిసి తీసుకుందాం. ఏ బారు ఏ, బి బార్ సి బారు, బి బార్ సి, బిసి, బిసి బారు. సో ఇప్పుడు ఇక్కడ 1 1 ఉంది, ఇక్కడ 1 1 ఉంది అనుకోండి. అప్పుడు మనం దీన్ని ఇలాగా క్వాడ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, క్వాడ్ కానీ పేరు కానీ ఏది చేసినా తీసుకున్న లెటరల్స్ ఏవైతే ఉన్నాయి వేరియబుల్స్, ఇక్కడ ఈ వేరియబుల్స్లో ఓన్లీ 1 బిట్ చేంజే ఉండాలి. అలా ఉంటేనే పేరు చేయగలం, క్వాడ్ చేయగలం, లేకపోతే కుదరదు. ఓకే, ఇక్కడ 1 బిట్ చేంజ్ వచ్చింది, ఇక్కడ కూడా సి బార్ కామన్గా ఉంది, బి చేంజ్ వచ్చింది. ఓకే, సో బి బార్ సి బార్, బిసి బార్లో సి బార్ కామన్ కాబట్టి సి బార్ని తీసుకోవచ్చు. ఇది కేస్ 3. సో ఇలాగా మనం కేసెస్ మాట్లాడుకుంటే, సపోజ్ ఓవర్లాపింగ్ కేసు కూడా మనం మాట్లాడుకుంటే ఇలా రావచ్చు. ఏబిసి, ఏ బారు ఏ, బి బార్ సి బారు, బి బార్ సి, బిసి, బిసి బారు. ఓకే, సపోజు ఇలా 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 వచ్చిందనుకోండి, మీరు దీన్ని క్వాడ్ చేయొచ్చు సి కింద. అలాగే దీన్ని మీరు గ్రూప్ చేయొచ్చు. బి బార్ ఉంది ఇక్కడ, ఇదేమో ఏ బార్, ఏ బార్ బి బార్, ఏ బార్ బి బార్. సో ఇదొక గ్రూపు 1, అలాగే ఇదొక గ్రూపు 2, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు. ఓకే, సో ఇలాగ మీరు గ్రూప్ చేసుకోవచ్చు అనమాట క్వాడ్గా. మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే సింప్లిఫై చేయాలనుకుంటున్నారు అనుకోండి, సింప్లిఫై కూడా ఈజీగా చేయొచ్చు కొంచెం ప్రయత్నం చేస్తే. సపోజ్ ఇది తీసుకున్నారనుకోండి, ఏ బార్ బి బార్ సి బారు ప్లస్ ఏ బార్ బి బార్ సి ప్లస్ ఏ బార్ బిసి ప్లస్ ఏ బార్ బిసి బార్. ఇక్కడ ఏ బార్ బి బార్ సి బార్ ఇదొకటి, ఏ బార్ బి బార్ సి ఇదొకటి, ఏ బార్ బిసి ఇదొకటి, ఏ బార్ బి సి బార్, ఏ బార్ బి, ఏ బార్ బి సి బార్. సో ఇప్పుడు దీంట్లో కామన్ టర్మ్స్ అంటే ఏ బార్ బి బార్ కామన్ తీసామనుకోండి, ఈ రెండింటిలో సి ప్లస్ సి బార్ వస్తుంది. అలాగే ఇది ఏ బార్ బి కామన్ తీసామనుకోండి, సి ప్లస్ సి బార్ వస్తుంది. సో సి ప్లస్ సి బార్ అంటే 1. సో ఏ బార్ బి బార్ ప్లస్ ఏ బార్ బి, దీంట్లో మళ్ళీ ఏ బార్ కామన్ ఉంది, బి ప్లస్ బి బార్ కామన్ తీసామనుకోండి, బి ప్లస్ బి బార్ అంటే 1. సో ఏ బార్ ఇంటూ 1 ఏ బార్. చూసారా, డైరెక్ట్గా ఏ బార్ వచ్చింది. ఇక్కడ మనకి ఎంత సింప్లిఫికేషన్ చేసుకున్నా కూడా మనకి ఏ బార్ వచ్చింది. మనం చేసిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది వెరిఫికేషను ఇలాగ లాజిక్ ఎక్స్ప్రెషన్స్ రాసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ విధంగా మీరు కే మ్యాప్ని సాల్వ్ చేయొచ్చు. సో నేను 3 వేరియబుల్కి ఇప్పుడు చెప్పాను కదా, 4 వేరియబుల్కి కూడా మీరు క్వాడ్ని కట్టచ్చు. 4 వేరియబుల్ క్వాడ్, 4 వేరియబుల్లో క్వాడ్ ఎలాగుంటుంది,
ఆక్టెక్ట్ ఎలా ఉంటుంది చూద్దాం. 4 వేరియబుల్లో క్వాడ్ ఆక్టెక్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఏబిసి 1 2 3 4. సో ఇక్కడ ఇది ఏబి అని రాసుకోండి, ఇది సిడి అని రాసుకోండి. సో ఏ బార్ బి బార్, ఏ బార్ బి, ఏబి, ఏబి బార్. అలాగే ఇది సి బార్ డి బార్, సి బార్ డి, సిడి, సిడి బార్. ఓకే, సో మనం దీన్ని 4 వేరియబుల్లో క్వాడ్ని చూద్దాం. క్వాడ్ని ఎలా చూడొచ్చు అంటే, ఇది ఒక సపోజ్ ఇలా రాసామనుకో, మనం దీన్ని క్వాడ్ చేయొచ్చు కదా. ఇలా క్వాడ్ చేస్తే వీటిల్లో కామన్ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, 4 ఉన్నాయి కాబట్టి వీటిలో డైరెక్ట్గా రాసేది సి బార్ డి. ఇది క్వాడ్. ఇది ఒక కేసు, కేస్ 1. ఇంకొక కేసు చూద్దాం. అంటే ఇదే రాయాలని కాదు, ఇలా రాసినా అన్నిటికీ వెర్టికల్గా ఏ లైన్ తీసుకున్నా కూడా క్వాడ్ అవుతుంది. సపోజ్ ఈ లైన్లో 1లో రాసామనుకోండి, ఇది సిడి బార్ అవుతుంది. అలాగే ఇది రాసామనుకోండి, సిడి అవుతుంది ఇలా గ్రూప్ చేస్తే. అలాగే ఇది ఇలా గ్రూప్ చేయొచ్చు. అలాగే ఇది 1s రాసామనుకోండి, సి బార్ డి బార్ అవుద్ది. సో వెర్టికల్గా ఇలా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ బార్ బి బార్, ఏ బార్ బి, ఏబి, ఏబి బార్. అలాగే సి బార్ డి బార్, సి బార్ డి, సిడి, సిడి బార్. ఇప్పుడు మనం హారిజాంటల్గా చూద్దాం. ఇలా రాయొచ్చు కదా. ఇలా రాస్తే ఇలా గ్రూప్ చేసామనుకోండి, దీన్ని మనం ఏ బి బార్ అని రాయొచ్చు. అలాగే సపోజ్ ఇక్కడ రాసామనుకోండి, ఎక్కడైనా రాసుకోవచ్చు. హారిజాంటల్గా ఇలా 4 అడ్జసెంట్గా ఉండాలి. సో ఇప్పుడు ఇది ఏ బార్ బి అని రాసుకోవచ్చు. ఓకే, ఇలా క్వాడ్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. కేసు 3కి వెళ్దాం. ఏబి సిడి 1 2 3 4. ఏ బార్ బి బార్, ఏ బార్ బి, ఏబి, ఏబి బార్. అలాగే ఇది సి బార్ డి బార్, సి బార్ డి, సిడి, సిడి బార్. సపోజ్ 1s ఇక్కడ రాసేవారు అనుకోండి, ఇలా క్వాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా క్వాడ్ చేస్తే ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఏంటి, బి ఉంది. ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఏంటి, డి ఉంది. సో బీడి అనమాట ఆన్సర్. ఓకే, అలా కాకుండా ఇంకొక చోట చేయాలనుకోండి, సపోజు ఇలా కూడా చేయొచ్చు. ఇలాగ అన్ని 1s ఉన్నాయనుకోండి, అప్పుడు చేయొచ్చు. లేదంటే ఇక్కడ 1s ఉన్నాయనుకోండి, ఇలాగ చేయొచ్చు. సో ఎనీ అడ్జసెంట్గా 4 ఉంటే కనుక క్వాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకొక కేసు ఉంది, అది కొంచెం ఇంపార్టెంట్ కేసు, అది కూడా చూద్దాం. ఇలా ఉందనుకోండి, ఏబి సిడి 1 2 3 4. సో ఏ బార్ బి బార్, ఏ బార్ బి, ఏబి, ఏబి బార్, సి బార్ డి బార్, సి బార్ డి, సిడి, సిడి బార్. సపోజు ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1 ఉందనుకోండి, దీన్ని కూడా మనం క్వాడ్ చేయొచ్చు. 1, దీన్ని కూడా మనం క్వాడ్ చేయొచ్చు. ఇలా 1, ఇలా 1, ఇలా 1, ఇలా 1 క్వాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఏ బార్ బి బార్, ఏ బి బార్, బి బార్ కామను. సో బి బార్ ఒకటి వచ్చింది ఇక్కడ. సో ఈ రెండిట్లని మనం ఇలాగ క్వాడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ రెండు మన పేరు కింద చూద్దాం ఒకసారి. ఏ బార్ బి బారు, దీంట్లో ఏంటంటే డి బార్ కామన్గా ఉంది. ఏ బార్ బి బార్ డి బార్ ప్లస్ ఈ రెండు చూద్దాం. రెండిట్లో ఏ బి బారు, దీంట్లో కూడా డి బార్ కామన్గా ఉంది. బి బార్ డి బార్ కామన్గా ఉంది, ఏ ప్లస్ ఏ బార్ అవుతుంది. అప్పుడు బి బార్ డి బార్ ఆన్సర్. సో డైరెక్ట్గా ఆన్సర్ బి బార్ డి బార్ అనమాట సింప్లిఫికేషన్ చేస్తే. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో కామన్గా ఉన్నది బి బారు. ఓకే, అలాగే ఈ టర్మ్స్లో సి బార్ డి బారు, సిడి బార్లో కామన్గా ఉన్న టర్మ్ డి బారు. సో డైరెక్ట్గా మీరు బి బార్ డి బార్ రాసేయచ్చు. ఇంకోసారి చెప్తున్నాను చూడండి. ఈ ఏబి వేరియబుల్స్లో బి బార్ కామన్గా ఉంది. అలాగే సి బార్ డి బారు, సిడి బార్లో డి బార్ కామన్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆక్యుపై అయినాయి కాబట్టి పేర్స్. సో డైరెక్ట్గా బి బార్ డి బార్ రాయొచ్చు. ఒకవేళ కన్ఫ్యూజన్ ఏదైనా ఉందనుకో రాసుకోవడానికి, ఈ రెండింటికి ఒక పేరు రాయండి, అలాగే దీనికి ఒక పేరు రాయండి. ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా బి బార్ డి బార్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా క్వాడ్ని మీరు చేయొచ్చు.
అలాగే ఆక్టెక్ట్ని మనం ఎలా చేయాలనేది నెక్స్ట్ నేర్చుకుందాం.